నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. హైదరాబాదులోని వైద్య రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైందండి. సనత్ నగర్లో 1126 కోట్లతో నిర్మించిన అత్యాధునిక డాక్టర్ మరి చెన్నారెడ్డి ఎందుకంటే ఈ మరి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారండి. ఎందుకంటే మనం చూసుకుంటా పోతే ఈ సనత్ నగర్లో టిమ్స్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 6 నెలలకు ఒక ఆసుపత్రి ఉంటుందని, 2027 డిసెంబర్ నాటికి అందుబాటులోకి ఉస్మానియా, ఎల్బీ నగర్, అల్వాల్, వరంగల్ హాస్పిటళ్ళు ఉంటాయని, అలాగే బరాసాయంలో టిమ్స్లను కడితే ప్రారంభించే సమయం దొరకలేదా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే ఈ సనత్ నగర్ టిమ్స్ కేసీఆర్ ప్రభుత్వంలో దీన్ని నిర్మించడం కూడా జరిగిందండి. అప్పుడు ఇంచుమించు చాలా ఒక 60-70% కంప్లీట్ అయ్యింది. తర్వాత ప్రభుత్వం మారడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి రిబ్బన్ కత్తిరించారు దామోదర్ నరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, బట్టి విక్రమార్కర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వీళ్ళందరూ కలిసి ఈ హాస్పిటల్ను ప్రారంభించారండి. ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏమి, దీని పరిస్థితి ఏమి అనేది కూడా చూద్దాం. ఇది 2027 డిసెంబర్లో అన్నిటినీ పూర్తి చేస్తాం. వీటి ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10,000 పడకలు సమకూరుస్తామని, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్లు, వరంగల్తో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా చేపట్టి ప్రతి 6 నెలలకు ఒకటి చొప్పున ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. అట్లాగే ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏముంది దీన్ని అనేది కూడా మనము చూసుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ ఆసుపత్రి ప్రారంభించడం కూడా జరిగిందండి. ఇది టిమ్స్ సనత్ నగర్ హాస్పిటల్, హైదరాబాదులోని సనత్ నగర్లో ఇది 1000 పడకల టిమ్స్ ప్రారంభం అండి. ఇది వైద్య రంగంలో సరికొత్త అధ్యయనం. 1126 కోట్లతో నిర్మించిన అత్యాధునిక డాక్టర్ మరి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ హాస్పిటల్ చూసుకుంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఈ సనత్ నగర్లో ప్రభుత్వ వైద్యుల సేవలపై ఒత్తిడి తగ్గించేందుకు, ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారాన్ని పంచుకునేందుకు ఒక భారీ సూపర్ స్పెషాలిటీ కేంద్ర అవసరం ఎంతో కాలంగా ఉంది. ఈ అవసరాన్ని తీరుస్తూ ఎర్రగడ్డ సనత్ నగర్ ప్రాంతంలో 22.6 ఎకరాల విశాల విస్తీర్ణంలో 1100 కోట్లు పైసలకు వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేసింది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో వర్క్ స్టార్ట్ అయినా అది పూర్తి కాకపోవడంతో తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దానికి నిధులు ఇచ్చి పూర్తి చేయించడం కూడా జరిగింది. ఒకే మాస్టర్ ప్లాన్ కింద ఒకే విడతలో సంపూర్ణ సూపర్ స్పెషాలిటీ వైద్యం సముదాయంగా దీన్ని నిర్మించారు. దీన్ని సోమవారం సాయంత్రం 4:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఆసుపత్రిని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహతో సహా పలువురు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలా మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి ఆసుపత్రిలోని ఓపీ కౌంటర్లను సందర్శించి అక్కడ అందుతున్న సేవలపై వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. దీని యొక్క సామర్థ్యం చూసుకుంటే మరి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, చెన్నారెడ్డి గారి పేరు పెట్టడం కూడా జరిగిందండి. ఈ మరి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎందుకంటే
హైదరాబాద్ ప్రజలకు ఇది నడిఒడ్డున ఉండడం, ఉస్మానియా, గాంధీ అట్లా పోవడానికి వసతి లేని వాళ్ళందరికీ కూడా ఈ పొద్దు మరి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎంతో ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుస్తుంది. కేవలం ఒక ఆసుపత్రి మాత్రమే కాదు, ఇది ఒక అత్యాధునిక వైద్య నగరం. దీని ప్రత్యేకతలు ఏమున్నాయనేది కూడా ఒకసారి చూసుకుంటే, ఈ మరి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మొత్తం 82 పడకలు అందుబాటులో ఉండగా, అందులో 300 పడకలు కేవలం ఐసీయూ విభాగం కోసమే కేటాయించారు. సంక్లిష్టమైన సర్జరీల కోసం 31 అత్యాధునిక మేజర్ ఆపరేషన్ థియేటర్లు, 6 మైనర్ థియేటర్లు సిద్ధం చేశారు. ఆసుపత్రిని 4 ప్రధాన బ్లాకులుగా నిర్మించారండి. ఏ బ్లాక్ వచ్చి అత్యవసర సేవలు, ఐసీ బెడ్లు, 15 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఇంకా బి బ్లాక్ ఎత్తుకుంటే ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కారిడియర్, ఓటీ, న్యూక్లియర్ మెడిసిన్ విభాగాల కోసం కేటాయించారు. ఇంకా బ్లాక్ సి చూసుకుంటే రేడియాలజీ, పాథాలజీ ల్యాబులతో పాటు సాధారణ ఈఐపి వార్డులు కూడా ఉన్నాయి. ఇంకా బ్లాక్ డి అడ్మిషన్, విద్యా విభాగాలు, ఆడిటోరియం కోసం నిర్మించారు. ఈ దేశంలో తొలిసారిగా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఐ ఆధారిత న్యూ మార్టిన్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం సనత్ నగర్ టిమ్స్ ప్రత్యేకత. సీల్డ్ ట్యూబు, గాలి ఒత్తిడి సహాయంతో రోగుల రక్త నమూనాలు, మందులు, వైద్య నివేదికలను ఆసుపత్రిలో ఒక విభాగం నుంచి మరొక విభాగానికి కేవలం 2 నిమిషాల్లో పంపవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగవంతమైన చికిత్స, రోగ నిర్ధారణ ఫలితాలు అందుతాయి. సామాన్యులకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ఇక్కడ 37 ప్రధాన విభాగాలు పనిచేస్తాయి. కిడ్నీ, కాలేయం, గుండె, మెదడు, క్యాన్సర్, ట్రామోకేర్ వంటి 6 కీలక రంగాల్లో ఈ ఆసుపత్రి ఒకటి మేటి కేంద్రంగా నిలవనున్నది. గుండె, కాలేయం, మూత్రపిండాల వంటి అవయవ మార్పిడి చికిత్సలకు ఇక్కడ ప్రత్యేక వసతులు కల్పించారు. అట్లాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులతో పాటు ఉండే సహాయకుల ఇబ్బందులను గమనించి ఆసుపత్రి ప్రాంగణంలో G+5 అంతస్తుల్లో ధర్మశాల నిర్మించారు. ఇందులో ఒకేసారి 200 మందికి వసతి కల్పించే వీలుంది. అంతేకాకుండా 30 మృతదేహాల సామర్థ్యంతో కూడిన మార్చిరి, సెంట్రల్ కిచెన్, లాండ్రీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. టిమ్స్ నిర్మాణ పర్యావరణ పరిరక్షణ పెద్ద పీట వేసింది. నీటి వినియోగాన్ని 70% తగ్గించే సాంకేతిక, వర్షపు నీటి సేకరణ, వ్యర్థాల శుద్ధి కోసం వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ కారణాల వల్ల ఈ ప్రాజెక్టుకు మంచి ఆదరణ కూడా లభించింది. ఈ భారీ ఆసుపత్రి నిర్మాణాలకు గాను ఇన్ఛార్జ్ డైరెక్టర్గా మాజీ డాక్టర్ ఏ నరేంద్ర కుమార్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా డాక్టర్ మహబూబ్ ఖాన్ బాధ్యతలు స్వీకరించారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ నుంచి వచ్చిన అనుభవజ్ఞులతో పాటు సుమారు 200 మంది కొత్త వైద్య సిబ్బంది ఇప్పటికే సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రయల్స్ రన్ సమయంలోనే రోజుకు సుమారు 250 మంది కొత్త సిబ్బంది ఇప్పటికే సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రయల్ రన్ సమయంలో రోజుకు సుమారు 250 మందికి ఓపీ సేవలు అందించిన ఈ ఆసుపత్రి నేటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఈ సనత్ నగర్ ఇప్పుడు ఎర్రగడ్డ ఈఎస్ఐ దగ్గర ఈ హాస్పిటల్ ఉంటుందండి. ఈ హాస్పిటల్లో పేదవాళ్ళకు పైసా ఖర్చు లేకుండా ఈ హాస్పిటల్లో అన్ని జబ్బులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాజధాని హైదరాబాదు నడి ఒడ్డున ఎర్రగడ్డ ఈఎస్ఐ దగ్గర ఉండే ఈ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పేదవాళ్ళకు మంచి ఉపయోగపడుతుందని, పైసా ఖర్చు లేకుండా ఈ ఆసుపత్రిలో అన్ని జబ్బులకు కూడా ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.